జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో ఈ రోజు సమ్మె తలపెట్టిన కార్మికులు ఉద్దేశించి కార్మికులు మాట్లాడుతూ తమ డిమాండ్లను సాధించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మికుల తరపున నర్సింహులు సుందర్ రాజ్ వారు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు బస్ స్టాండ్ లో బస్సు కొరకు ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అంతటా అన్ని వివిధ డిపోల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రత్యేకంగా శ్రద్ధ చూపి యూనియన్లు ఇస్తాం, మరి 2 పిఆర్సీలు చేస్తాం, మరి ఉన్న పెండింగ్ పిఆర్సీ 2017 ఏరియల్స్ ఇస్తామని చెప్పి మీకు అండగా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని సేవలు అన్ని చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ సమస్య బిడ్డ కార్మికులకు తీరిన రోజు లేదు. మా లక్ష్యమని పత్రం పెట్టినావు. మా లక్ష్యంలో ప్రత్యేకంగా మా ఆర్టీసీ కార్మికులు ముందుండి ఒక బస్సులో 50 మంది కూర్చుంటే 150 మందితో మా కండక్టర్ డ్రైవర్లు ఎంతో కష్టపడి రోజు సర్వీసింగ్ చేస్తున్నారు, కొత్త బండ్లు తెస్తున్నారు. అదే సర్వీసులతోని మా లక్ష్యం పత్రం పెట్టి కండక్టర్లకు డ్రైవర్కి ఎంతో ఇబ్బంది ఉంది. ఒక బస్సులో 50 మంది ఎక్కితే 150 మంది ఎక్కుతారు. కండక్టర్లు దిగగానే ఒక బస్సు 8 గంటలు చేసే డ్యూటీ 12-14 గంటల డ్యూటీ నడుస్తుంది. అదేవిధంగా మరి ఆ డ్యూటీకి శ్రమకు తగ్గ ఫలితం కావాలని ఎన్నడో మేము యూనియన్ పరంగా అడుగుతామంటే యూనియన్లు ఇస్తామన్నారు. యూనియన్ లేవు, మాకు అడిగే నాదుడు లేడు. ఏది చెప్తే దానికి పోవడానికి ప్రభుత్వము మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి దాన్ని ఆలోచించుకొని మేము చేసి వరకు సమ్మెలు దిగి మా సమస్యలు పరిష్కరించే వరకు మేము పోరాడతామని చేసి రాత్రి పిలుపునిచ్చింది. ఆ సమ్మె మేరకు మేము రాత్రి 12 గంటల నుంచి సమ్మెకు తిరగడం జరిగింది. ఈ సమ్మెలు పరిష్కరించని ఎడల మేము ఎంత దానికైనా దిగేయడానికి ముందుకుంటాం. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 52 రోజులు సమ్మె చేసినా మేము ఎక్కడ భయపడకుండా సమ్మె చేసినాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి నీకు ప్రభుత్వానికి ఇస్తే మాకు చేసింది ఇదే అన్యాయమా, మీకు వస్తే మీకు మంచి రోజులు వస్తాయన్నావు. మా రోజులు ఎక్కడ పోయినాయి? మా రోజులు మీరు తీసుకురా. మాకు జీతాలు పెంచుతున్నావు, జీతాలు లేవు. ఇంతవరకు 2 పిఆర్సీలు చేస్తాను, పిఆర్సీలు లేవు. 17 ఏరియాలు చేస్తాను, ఏరియాలు ఇస్తాను. ఏరియాస్ లేవు, ఏం లేవు. మేము కొంతమ కోరికలు ఊరకచ్చినాం. మాకు చెడిగా ఇవ్వమంటున్నాం. మేము కావాల్సి మాకు ఏదో కావాలని అడగచ్చినాం. మాకు ఏదైతే ఎన్ని పోస్టులు పెట్టినావో ఆ విధంగా ఎన్ని పెట్టినావో అదే కావాలంటున్నాం. మాకు ఆకాశం నుంచి తెచ్చి మాకు ఒక ఇంద్రభవనం కట్టిమని అనకచ్చినాం. మాకు కావాల్సిన ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము మీకు చెప్పిన కోరికలు తీర్చకపోతే మేము ఎన్నికైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జేఏసీ తరఫున అందరం ముందుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. నమస్తే, నా పేరు శ్రీనివాస్. GS6 నుంచి స్వాగతం. మన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్మికులతో మాట్లాడి తెలుసుకున్నాం. మనం కార్మికులతో మాట్లాడి సమయాలు తీసుకున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మాట్లాడండి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు స్థానిక జహీరాబాద్ డిపోలో ఈరోజు ఆర్టీసీ కార్మికులము ప్రభుత్వమే ఈ సమ్మెకు ఉసిగొల్పి సమ్మె చేయడానికి కారకులైన ఈ ప్రజా ప్రభుత్వము ఈరోజు మేము ఎన్నో కోరికలతోని 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో సార్లు కూడా ప్రభుత్వానికి విన్నపం ఇచ్చినాం. కాబట్టి దాని భాగంగా సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంత టైం కావాలని అడగడం వల్ల మేము దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వంలో ఈ రోజు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకున్నారు, మరి ఎంపీలకు జీతాలు పెంచుకున్నారు, మరి అన్ని కూడా మీ మేనిఫెస్టో ఏమున్నాయి అన్ని చేస్తారు. ఈ రోజు మా సమస్యలను పరిష్కరిస్తానని గతంలో మేము సమ్మె చేస్తే ఇదే ప్రజా ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరు వచ్చి మా యొక్క గతంలో చేసిన సమ్మెలలో పాల్గొని మా ప్రభుత్వం వస్తే మేము ఆర్టీసీలో గవర్నమెంట్ లో విలీనం చేస్తాము, మరి మీ 2 పిఆర్సీలు ఇస్తాము. మరి ఈ రోజు గత ప్రభుత్వం ఏదైతే గజెట్ చేసిందో ప్రభుత్వంలో కలపడానికి 90% అది క్లియరెన్స్ ఉంది, మేము రాగానే మేము చేస్తామని చెప్పారు. సరే టైం ఏమన్నారు, టైం కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాంటి సమయంలో ఈ రోజు మా జేఏసీ నాయకులు ఎంతో మంది కూడా ప్రతి సమస్య పైన ఈరోజు నిరంతరం నిన్న కూడా మా జేఏసీ నాయకులను పిలిచి
ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ 4 గంటలు కూర్చొని పెట్టి కాలయాపన చేసిరు. మళ్ళీ వాళ్ళు 4 వారాలు గడివిర్రు. ఇప్పటి వరకు ఎన్నో గడువులు ఇచ్చుకుంటూ వచ్చి అంతిమ ప్రయత్నంగా మా ఆఖరి ఆయుధంగా మేము సమ్మెలకు వెళ్ళడంకు సిద్ధమైనాం. కాబట్టి ఈ సమ్మె 1 రోజు 2 రోజులు కాదు, మా సమస్యలు తీరేంత వరకు మాకు ఈ సమ్మెలు కొత్త కాదు. మేము ఆర్టీసీ కార్మికులం. ఎప్పుడు కూడా మాకు ఎవ్వరు కూడా వచ్చి మా సమస్యలు ఎప్పుడు కూడా వచ్చి మీ సమస్యలు ఉన్నాయని తీర్చిన పాపన ఏ ప్రభుత్వాలు పోలేదు. కానీ ఈ రోజు మేము కూడా చెప్తున్నాం, ఏ సమస్యకైనా అంతిమంగా పోరాటం సమ్మెనే దిక్కు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వమే ఉసిగల్పి మమ్మల్ని సమ్మెలకు పంపడం జరిగింది. కావున కార్మికులకు అందరూ తెలియజేస్తున్నాం, ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు కూడా తెలియజేస్తున్నాం, దయచేసి ఈ ప్రజా సమస్యలే, ఇది ఆర్టీసీ సమస్యలుగా కాదు. ప్రతి సంఘాలు, ప్రతి రాజకీయ పార్టీలకు కూడా మా జేఏసీ నాయకులు మద్దతు అడగడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా మద్దతు జరిగింది. స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు మాకు సపోర్ట్ గా నిలవడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు సాధించే వరకు మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మా జేఏసీ నాయకులతోని మా చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ రోజు యూనియన్స్ లేకపోవడం వల్ల మేము మా యొక్క కనీసము మా నోర్లు కూడా కనీసం అధికారుల దగ్గర చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితి ఉంది. కాబట్టి 1 రూపాయి ఖర్చు లేనిది ఈ రోజు యూనియన్స్ ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది? ఈ రోజు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఈ రోజు యూనియన్స్ ట్రేడ్ యూనియన్స్ పెట్టుకోవడం అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగాన్ని కూడా మీరు ఉల్లంఘన చేయడం అంటే ఇది అసలు ప్రభుత్వమా రాజరిక పాలన? ఈ రాజరిక పాలన కూడా ఇంతగా హరాస్మెంట్ ఉండదు. ఈ రోజు మేము పొద్దున లేస్తే ఒక డే అవుట్ అంటే 10 గంటలు చేస్తున్నాం. ఒక స్పెషల్ ఆఫ్ డ్యూటీ అంటే మరీ స్పెషల్ గా చేరబడి డిపోలో ఒక స్పెషల్ ఆఫ్ డ్యూటీ 18 గంటలు డ్యూటీ చేస్తున్నాం. ఈ రోజు ఎంత ప్రమాదకరమైన అమీర్పేట రూట్ లో పోతే మేము 18 గంటలు ఇంటికి పోతున్నాం. 24 గంటల్లో 18 గంటలు బస్సులో ఉంటే మా యొక్క శరీర ధర్మం ఏ విధంగా పనిచేస్తుంది? మా శరీర యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కొక్కరు ఈ రోజు డిస్కులు ఫెయిల్ అయి షుగర్, బీపీలు అన్ని వచ్చి ఈ రోజు ఇంత కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రభుత్వాలు పాటుపడుతున్నా మాకు ఎంతో కష్టం ఉన్నా ఈ రోజు మాకు మా పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, గతంలో మేము అపార్ట్మెంట్ అయినప్పుడు ఒక 99లో టీచర్ల కన్నా వేరే డిపార్ట్మెంట్ కన్నా ఆర్టీసీ డిపార్ట్మెంట్ శాలరీస్ ఎక్కువ ఉండే. మరి ఈ రోజు పరిస్థితి మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తే 40,000 జీతం తీసుకోలేని పరిస్థితి. కాబట్టి మా సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి. మా పిల్లలు బతకడానికి, మేము బతకడానికి ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. దానికి ఆర్థిక కారణమే మూలమవుతుంది. కాబట్టి మా సమస్యలు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి నెరవేర్చకపోతే సమ్మె నిలయంగా ఉధృతం చేస్తాం. మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా పోరాటం ఆపబోమని తెలియజేసుకుంటున్నాం. ఈ సమ్మె ఇంకెన్ని రోజులు చేయగలుగుతారు? ఇంకా సమ్మె మా సమస్యలు సాధించే వరకు ఈ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఎవరైనా మా పైన ఎన్ని ఒత్తిడులు తెచ్చినా, ఎంత మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఏ శక్తులున్నా మా ప్లాన్ ప్రకారం మేము సామరస్యంగా మా సమ్మెను మా సమస్యలు సాధించే వరకు 1 రోజు అవుతుందా 2 రోజులు అవుతుందా కాదు. మా చరిత్ర ఒకసారి చూస్తే మేము గతంలో 12 రోజులు సమ్మె చేసినాం, 24 రోజులు సమ్మె చేసినాం, 52 రోజులు సమ్మె చేసినాం, 50 మంది కార్మికులు సమ్మెలో చనిపోవడం కూడా జరిగింది. అయినా మేము సమస్యలు సాధించుకొని తీరినాం. కాబట్టి మా సమస్యలు తీరేంత వరకు ఎప్పటి వరకైనా కొనసాగడానికి స్థానికంగా చేరబడి కార్మికులము జేఏసీ పిలుపు మేరకు ఖచ్చితంగా పాల్గొని మా సమస్యలు సాధించే వరకు, విజయం సాధించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.